భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం రమణీయంగా కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకం నిర్వహించి కళ్యాణమూర్తులను పల్లకిలో వేద పండితులు మంత్రోత్సవాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. సరిగ్గా 12 గంటలకు అభిషేక్ లగ్నం నందు మంగళసూత్రధారణ కన్నుల పండగగా నిర్వహించారు. పాల్వంచ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా వివిధ మండపాలలో పానకము, వడపప్పు, తీర్థప్రసాదము, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు నిర్వహించారు. మన బొల్లూరుగూడెం రామాలయం అతి పురాతనమైంది. పూర్వీకులు ఇక్కడ సీతారాముల్ని ఆంజనేయ స్వామిని విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆదరణ లేని టైంలో ఇక్కడ ఊళ్ళో కమిటీ పెద్దలు మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని 1980లో మొదలుపెట్టి 87లో శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి చేత విగ్రహ ప్రతిష్ట గావించి రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ బొల్లూరుగూడెం గిరిజన, హరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగడంలో ఈ రామచంద్రుడు పాత్ర ఎంతో ఉంది. ఈ ఆలయ విశిష్టం ఏంటంటే ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి అత్యంత వైభవపేతంగా 8,000 నుంచి 10,000 మందికి అన్నదాన కార్యక్రమం. తర్వాత ముక్కోటి ధనుర్మాసంలో 30 రోజులు స్వామివారికి తెల్లవారుజామున అలంకరణలు కార్యక్రమాలు. అట్లాగే వైకుంఠ ఏకాదశి రోజున కూడా స్వామివారికి 5,000 మందితోటి ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్స్. ఆ 30 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ భక్తులందరూ ఊరు సహకరిస్తూ మేమందరం ఈ కార్యక్రమానికి అందరూ ఊరంతా సహాయ సహకారాలు అందిస్తున్నది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రత్యక్ష దీపం దర్శయామి దీపానాన్ పరిశుద్ధ कृष्णा भजस्ता मृगं वीरं इंद्र కదా అభోతి మసమత్యంచ సర్వాణి పుష్పనే ఈశ్వరీయం సర్వశ్రోతానాం తాం इधर उसा इधर कन्या में सर्वदा भूया सत्तानां मोक्षमाप्नुयात् साक्षिणः सर्वदेवता कन्यां प्रदास्यामि पूर्णां धारणाय मे पद्मसुंदरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां पद्ममालाधरां देवीं पद्मनीं पद्मगन्धिनीं पुण्यगन्धां दुःखसन्धां प्रसादां मुखीं पुरुषां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रमहोदरीं चन्द्रपुरां चन्द्ररूपां। जय श्रीराम, जय श्रीराम, गोविंदा गोविंदा। ओम श्रीराधमथनाय से फलरूपे मधुद्विषः
పిల్లలకి పిల్లలు ముగ్గురికి ఆటో పోస్టులు కూడా పెడతా ఉండండి పోతా ఉండండి కదా పాల్వంచ పట్టణంలో మార్కెట్లో కొలువైనటువంటి కనీ విని ఎరుగని దశావతారాలతో కూడినటువంటి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఈ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని అంగరంగ వైభవోపేతంగా శ్రీపాంచరామ శాస్త్రం ప్రకారంగా ఇక్కడ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ చేసుకోవడం జరిగింది. దానికి విశేషంగా భక్తకోటి జనాలు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సేవించి అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి సీతారాముల వారి యొక్క అనుగ్రహాన్ని